వెల్కమ్ టు భారత మాత రానా న్యూస్. ప్రధానిగా నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టడం ద్వారానే యువతకు ఉపాధి లభిస్తోందని ఎన్డీఏ కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాయుడు, సతీమణి శ్రీదేవి, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, సతీమణి మహాలక్ష్మి, జీవీఎంసీ 97వ వార్డు కార్పొరేటర్ సేనపతి వసంత శంకర్రావు స్పష్టం చేశారు. విశాఖ మహానగరం 97వ వార్డు కార్మిక నగర్లో బీజేపీ పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ నాయుడు, కన్వీనర్ గొర్రె రాము నాయుడు, పార్టీ మహిళా నాయకులు మాధవి, జ్యోతి, సుధా, జనసేన ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ సుధా, ఆ పార్టీ నాయకులు గొర్రె అప్పారావు, సేనాపతి సోమశేఖర్ తదితరులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టగా అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున పూల వర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. మహిళలు హారతలు ఇచ్చి నుదుట తిలకం దిద్దారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ వెనుకబడి ప్రాంతంగా ఉన్న అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించడంతో సీఎం రమేష్ ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడిగా కడప జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసిన సీఎం రమేష్ అనకాపల్లి జిల్లాను కూడా అంతే సుందరంగా తీర్చిదిద్దుతారని స్పష్టం చేశారు. ప్రజలను అన్ని విధాలా మోసం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు. చాలా టైం అయింది, అయినా కూడా అందరూ ఉత్సాహంగా మాతో వచ్చి ప్రతి ఇంటికి వచ్చి సహకరించినందుకు మరీ కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చింది సీఎం రమేష్ గారు ఎంపీగా కంటెస్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏమంటే నరేంద్ర మోడీ గారు చెప్పారన్నమాట, ఇక్కడ మీరు అనకాపల్లికి వెళ్ళండి అంటే. ఎందుకు చెప్పారు అనకాపల్లికి వెళ్ళమని అని రమేష్ గారు ముందే వచ్చి అంతా చూసారు, పరిశీలించారు. ఏంటి అనకాపల్లి, ఏంటి ఇక్కడంతా ఏం జరుగుతుంది. హైయెస్ట్ నిరుద్యోగం, అసలు ఎక్కడ చూసినా పిల్లలకి ఎవరికి ఉద్యోగాలు లేవు. అంటే ఎందుకు లేవు అంటే ఇంత ఉద్యోగాలు లేకుండా ఎలాగా పిల్లలకి బాగా డిగ్రీలు చదువుకున్నారు, పీజీలు చదువుకున్నారు. యాక్చువల్గా అనకాపల్లిలో అందరూ చాలా ఎడ్యుకేటెడ్ చాలామంది ఉన్నారు అన్నమాట. మరి వీళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రాలేదు అనేది ఆలోచిస్తే ఇక్కడ ఆంధ్రాలో ఎక్కడ జరగలేదు, మనకు అనకాపల్లే కాదు ఎక్కడ అభివృద్ధి అనేది ఏమాత్రం జరగలేదు అన్నమాట. అంటే ఒక ఫ్యాక్టరీ నేను స్టార్ట్ చేస్తాను అనేసి చాలా డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా ఫ్యాక్టరీస్ చాలామంది వచ్చారు, చాలా పెట్టారు. కానీ ఈ గవర్నమెంట్ ఏదైతే మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో అది వచ్చాక ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ పెట్టాలని వాళ్ళు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో నాకు ఎంత వాటా ఇస్తారు అని అడుగుతాను. అంటే వాళ్ళే చాలా కష్టపడి ఇక్కడ నిరుద్యోగ సమస్య పోగొట్టి ఒక అభివృద్ధి కొరకు ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తానంటే బాధ్యత కలిగి ఉండి కూడా అంత బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఆయన ఇలాంటివి అడుగుతా అంటే వాళ్ళు ఏం చేయక పారిపోయారు. ప్రతి ఒక్కరు ప్రతి ఫ్యాక్టరీ వాళ్ళు పారిపోయినారు. ఎక్కడికంటే గుజరాత్కు, ఇండోర్కి, రకరకాలు ఉన్నాయి. వాళ్ళు రావటం, అడగటం, వెళ్ళిపోవటం. వద్దు మాకింత కష్టపడి ఇక్కడ మేము చేయలేము, అదేదో బయట చేసుకుంటాం బాగుంటుందని. అంటే అలా పారిపోయిన దానివల్ల అంటే మొన్నటికి మొన్న ఒక 3 years బ్యాక్ అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు మీకు తెలుసు, అంటే గల్లా జయదేవ్ ఆయన ఫ్యాక్టరీ చాలా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడాలని భారీ ఎత్తున ఫ్యాక్టరీ మొదలు పెట్టాలని అడిగారు. ఆయన అడిగిన వెంటనే ఆయనకు నరకం చూపించారు, రకరకాలు పెట్టారు. అబ్బో వద్దు అని చెప్పి ఆయన వెళ్ళిపోయి తెలంగాణ ప్రజలకు చేసుకున్నారు. అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకు సాయం చేస్తున్నారు అన్నమాట. అందరికీ అర్థమవుతుందా? మనకు అభివృద్ధి అనేది ఏ కొసానా జరగలేదు. అంటే ఎక్కడ రోడ్లు లేవు, ఎక్కడ అంటే పోనీ ఏదన్నా మంచి చేసినాడు అంటే ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా తీసుకుంటున్నాడు. ఇదేదో మంచి చేస్తాడట చూసి కనీసం మనకు మంచి ఆలోచించే లోపల మనం మునిగిపోతాము. ఆయన ఏదైనా ఒక స్కీమ్ స్టార్ట్ చేశాడంటే దాని వెనక పెద్ద స్కామ్ ఉంటుంది. లేకుండా ఆయన ఏ ఉపయోగం లేకుండా ప్రజలకు ఏది చేయడు. ఆయన స్వలాభంతోనే చేస్తాడు. అంటే ఇన్ని రకాల అన్నీ అబ్జర్వ్ చేస్తా అంటే ఈయన ఒక పెద్ద ఇవన్నీ లోడితే ఒక చాలా ఇదవుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఎలాగో చంద్రబాబు నాయుడు వస్తారు, నరేంద్ర మోడీ వస్తాడు. అప్పుడు ప్రజలకి ఆ వైట్ పేపర్ అనేది తీసుకొచ్చినప్పుడు ఆయన ఎన్ని దారుణాలు చేశారో తెలుస్తుంది, జనాలకంతా తెలుస్తుంది. ఇప్పుడు కూడా ప్రజలందరూ తెలుసు, ఎక్కడికి వెళ్ళినా మాకు ఇది ప్రాబ్లం ఉంది, మాకు అసలు మామూలుగా మాకు అందరికీ ఇచ్చే సబ్సిడీలు ఇవ్వట్లేదు. నరేంద్ర